నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. మండిపడ్డ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రజల పొలాలు స్థలాలను వైకాపా ప్రభుత్వం కబ్జా చేస్తోంది ఆరోపించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సొంత నిధులతో టీడీపీ అభివృద్ధి పనులు చేపడుతుంటే వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ నెలాఖరులోపు మధురానగర్ ఆర్యూబీ బ్రిడ్జిను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం వెల్లడించిన సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్. వార్తల్లో ముందుగా అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే మేం చేసింది తక్కువే అన్నారు. గురువారం అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. హామీలు నెరవేర్చిన చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. నిరుద్యోగ వృత్తిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? మేం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచి పనైనా జరిగిందా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. 3 నుండి అధ్యక్ష 6 పైసల ప్రకారంగా డ్యూటీ విధించడం జరిగింది అధ్యక్ష. అది నెక్స్ట్ మళ్ళీ 28 సంవత్సరాల వరకు అధ్యక్ష 28 సంవత్సరాల వరకు కూడా అదే 6 పైసలు విధించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ లైసెన్సీ అనే ఏదైతే ఉందో అధ్యక్ష చట్టంలో లైసెన్సీ అనే డెఫినేషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910 అధ్యక్ష 1910 అంటే బ్రిటిష్ నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా ఉండింది. అది 2003 సంవత్సరంలో రిపీల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే చాలా అప్పటికే 100 సంవత్సరాలు అయింది కాబట్టి 2020 సంవత్సరంలో అధ్యక్ష మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇక్కడ మరి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ 2020 కొత్తగా చట్టం చేయడం జరిగింది అధ్యక్ష. 26 ఆగస్టు 2021 నుండి పబ్లిష్ కావడం జరిగింది అధ్యక్ష. ఆ ప్రకారంగా జిఓఎంఎస్ నంబర్ 7/4/2022 నుండి ఆ 6 పైసలు అంటే 6 పైసలు అనేది ఎప్పుడో 1993కు సంబంధించిన అధ్యక్ష. ఈ మధ్య కాలంలో మన విద్యుత్ శక్తి ప్రజల పొలాలు స్థలాలను వైకాపా ప్రభుత్వం కబ్జా చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇలాంటి పాలన అవసరమో లేదో ప్రజలు ఆలోచించాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో ఆమె పర్యటించారు. లిక్కర్ సర్కారు బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి ఈ లాయర్లు చెప్తున్న ఈ చట్టం అమల్లోకి వస్తే భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుంది. లిక్కర్ వ్యాపారం ఎట్లయితే సర్కారు చేస్తుందో, లిక్కర్ వ్యాపారం అంటే ఏ సరుకు అమ్మాలి, ఏ బ్రాండ్ అమ్మాలి, అది క్యాష్ మాత్రమే మీరు కట్టాలి. అది కూడా రెట్టింపు. మిగతా రాష్ట్రాలలో ఏ సరుకు అమ్ముతున్నారో అలాంటి సరుకే ఇక్కడ అమ్ముతున్నా కూడా రెట్టింపు కట్టాల్సి వస్తుంది. లిక్కర్ కొనాలి అంటే ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది. ఏ భూమ్ అన్నా, స్పెషల్ స్టేటస్ అయినా, క్యాపిటల్ అయినా ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది. ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది. అది క్యాష్ మాత్రమే అని సర్కారే నిర్ణయిస్తుంది. అది క్యాష్ అమ్మితే అటు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి పోవాల్సిన ట్యాక్సులు పోవు. మొత్తం అంతా లిక్కర్ మాఫియా. పోనీ అదైనా మంచి సరుకు అమ్ముతున్నారా అంటే మొన్న జరిగిన ఒక సర్వేలో మన రాష్ట్రంలో లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే 25% మంది ఎక్కువ చనిపోతున్నారు.
ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం కబ్జా చేసిందో సర్కారు, ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు, ఇప్పుడు భూమిని కూడా మీ భూమిని మీ పొలాలను మీ ఇళ్లను ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. ఎట్లయితే లిక్కర్ ను సర్కారే నడుపుతుందో ఇక భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుందట. అంటే సర్కారు ఒక వాళ్ళ మనిషిని అపాయింట్. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సొంత నిధులతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు చేపడుతుంటే వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలమత్తూరు మండలం కోడికొండ చెక్పోస్ట్ లేపాక్షి మండలం సిరిపురం గ్రామంలో 20 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. వైకాపా పాలనలో ప్రజాప్రతినిధులను సైతం రక్షణ కరువైందని విమర్శించారు. ఇవాళ పరశురామ్ కౌన్సిలర్ గారు 20 వార్డు కౌన్సిలర్ ఆయన మా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అభివృద్ధి కోసం పాటుపడే ఎవరైనా సరే ముందుకు రావాల్సిందిగా ఈ యొక్క ప్రజల ఎవరైతే మీకోసం మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒక అభివృద్ధి కోసం అయితేనేమి సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి వాటికి మీరు కూడా స్పందించి ముందుకు రావాల్సిందిగా ఇందులో భాగం కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నాయకులు బాపిరెడ్డి గారు అయితేనేమి అందరూ కూడా ఇవాళ ఈ పార్టీలో చేరడం జరిగింది. మా వాళ్ళంతా రక్షణగా ఉంటారు. మా వాళ్ళంతా అదే నేను ఆయనకి అభయస్థం ఇచ్చాం. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితే మేము ఆయనకి అభయస్థం ఇచ్చాం. తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రజలను ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజాప్రతినిధులను కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్నా, చేయి కలుపుతున్నా ప్రతినిధులను కూడా వాళ్ళు బెదిరించి ఈ ఒక్క విషయంలోనే కాదు అన్ని ఇప్పుడు ఇసుక లేకపోతే ల్యాండ్ మాఫియా అయితేనేమి ఇలా చూస్తున్న విచ్చలు పెడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దొబ్బుకుపోతున్నారు. అలాగే కబ్జాలు చేస్తున్నారు భూములను కూడా. వీటిలన్నిటికీ మా వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఈ నెలాఖరులోపు మధురానగర్ ఆర్యూ బ్రిడ్జిని ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గురువారం విజయవాడ మధురానగర్ ప్రాంతంలో పర్యటించారు. గత ప్రభుత్వం ఆర్యూబీ పనులను తుంగలో తొక్కిందని ఆరోపించారు. మధురానగర్ ప్రజలకు ట్రాఫిక్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కాబట్టి దీనికి ఆర్యూపీ శాంక్షన్ చేయించుకొని వర్క్ దాదాపు 95% వర్క్ కూడా అయిపోయింది. ఇంకా కొంత కార్పొరేషన్ వర్క్ పెండింగ్ ఉంది. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారితో అధికారులతో కూడా మాట్లాడాము. వాళ్ళు తప్పనిసరిగా ఈ నెలాఖరులోపు ఈ బ్రిడ్జ్ని ఈ నెలాఖరులోపు బల్లటి పెట్టామను ఈ నెలాఖరులోపు ఈ బ్రిడ్జ్ని అంతా కూడా పూర్తి చేసి ప్రజలకు అందించాలని చెప్పని అధికారులందరికీ కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ యొక్క మధురానగర్ ఆర్యూబీని అందుబాటులో తీసుకొస్తామని. ఎందుకంటే కొంత నిదానంగా జరగడం, ఆలస్యంగా వర్క్ జరిగేటప్పటికీ ప్రజలు చాలా అభద్రతా భావం కావచ్చు, చాలా ఇబ్బంది పడుతుంది. రైల్వే గేట్ పడితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల్లోనే మధురానగర్ వాసులందరికీ కూడా మ్యాక్సిమం 4 రోజుల్లోపు వాళ్ళకి ట్రాఫిక్ సమస్యని పూర్తిగా నివారణ చేస్తాం. వాళ్ళకి అన్ని విధాలు కూడా ఈ యొక్క రూట్ని అందుబాటులో తీసుకొస్తామని మాత్రం మీకు తెలియపరచుకుంటాం. 1 మంత్లోనే ఇది అందుబాటులో తీసుకొస్తామని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటాను. చెప్పాగా కొన్ని రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వటం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. విజయవాడలో గురువారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఉండటమే కాకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కూడా గవర్నర్ అడ్డుకుంటున్నారని అన్నారు. కేంద్రం నుంచి న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను జగన్ సాధించలేదని అన్నారు. మన ఆశా వర్కర్లేగా ధర్నా చేశారు. ఈరోజు మన రాష్ట్రానికి కూడా నిన్న బడ్జెట్ సెషన్ జరుగుతున్న సందర్భంలో ఆర్థిక మంత్రి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావటం లేదు అని చెప్పి వాపోయాడు. ఈ రకంగా అన్ని రాష్ట్రాలకి మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పటిదాకా
దాన్ని విద్రోహం చేసింది. నిన్న పార్లమెంట్ అసెంబ్లీలో కూడా కనీసం దాని ప్రస్తావన, ప్రత్యేక హోదా కాదు, విభజన హామీలకు సంబంధించిన ఏ ఒక్క ప్రస్తావన లేదు. రాజధాని ప్రస్తావన లేదు, పోలవరం ప్రస్తావన లేదు, నిర్వాసితుల ప్రస్తావన లేదు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల హక్కులను హరిస్తూ రాష్ట్రాలకి ఏ నిధులు ఇవ్వకుండా మొత్తం కేంద్రీకృతం చేసి చట్టాలు హక్కులు అన్నీ తన చేతిలో పెట్టుకొని కేంద్రీకృతమైనటువంటి పద్ధతిలో నియంతృత్వం అమలు జరుపుతూ ఉన్నది మోడీ ప్రభుత్వం. అందువలన రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ హక్కులను కాపాడాలి, రాష్ట్రాలకు రావాల్సిన రిసోర్సెస్ ఇవ్వాలి, జీఎస్టీలో వాళ్ళ న్యాయమైనటువంటి వాటా, రాష్ట్రానికి ఇవ్వాల్సిన న్యాయమైన వాటా రావాలి. మన రాష్ట్రానికి కూడా జీఎస్టీ 2 లక్షల కోట్ల పైగా వసూలు చేసుకుపోతూ అందులో సగం కూడా మనకి ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు డబ్బులు లేవని కన్నీళ్లు కారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం కేంద్రాన్ని నిలదీయటానికి కూడా సిద్ధపట్టలేదు. న్యాయంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబట్టకుండా ఇక్కడ ప్రజల మీద భారాలు వేస్తున్నాడు. ఆయన ఛార్జీలు పెంచుతున్నాడు, కరెంట్ ఛార్జీలు, అదే రకంగా చెత్త పన్ను అని చెప్పి, ఆస్తి పన్ను అని చెప్పని, ఇసుక, మద్యం, ఇలా రకరకాల మోటార్ వాహనాల మీద పన్ను, రకరకాల పద్ధతిలో జనం మీదే మాడు పగలగొట్టి వసూలు చేస్తున్నాడు తప్ప కేంద్రాన్ని ఒక్క మాట అంటానికి కూడా. తెలుగుదేశం జనసేన నాయకులు పగటి వేషాలు వేసుకుంటూ ప్రజల ముందుకు వస్తున్నారని, వారి మాటలను పట్టించుకోవద్దని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ అసీఫ్ అన్నారు. విజయవాడ ఊర్మిళా నగర్లో గురువారం గడప గడపకు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో ముఖం చాటేసి హైదరాబాద్లో దాక్కున్న నేతలంతా ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకుని గుంపులుగా వస్తున్నారని విమర్శించారు. జగనన్న సింగల్గా సింహంలా వస్తున్నారన్నారు. ఏదైతే మేము అభివృద్ధి చేశామో, ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో దాని ద్వారా మేము వెళ్ళి మాకు ఓటు వేయండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు ఏదైతే మళ్ళీ 24లో సీఎం అవగానే మళ్ళీ యథాతథగా మీ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని చెప్తుంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మేము అందరం చెప్తున్నారు. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు పగటి వేషాలు వేసుకొని మేము ముందుకు వస్తారమ్మా. ఏ అభివృద్ధి లేకుండా కరోనాలో ముఖం చాటేసి హైదరాబాద్లో దాక్కున్నారు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్కి పొత్తులు పెట్టుకొని గుంపులుగా వస్తున్నారు. జగనన్న సింగల్గా సింహంలాగా వస్తారు మీ ముందుకి. మీరు ఆశీర్వదించాలమ్మా జగనన్నకి. తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలి. ఆ భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క ఆశీస్సుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాం. ఏదైతే మొన్న భీమిలి, ఏలూరు, ఏదైతే పెద్దవడుగూరు మండల పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై గల కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున ఆవులను తరలిస్తున్న కంటైనర్ లారీ బోల్తాపడిన ప్రదేశాన్ని బుధవారం బీజేపీ నాయకులు పరిశీలించారు. బీజేపీ జిల్లా మోర్చా అధ్యక్షుడు మంజుల వెంకటేష్ మాట్లాడుతూ, రోజు 100 ఆవులు కలేబారాలకు తరలిస్తున్నట్టు ఆరోపించారు. ఆవుల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మృతి చెందిన ఆవులను పరిశీలించారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. రాత్రి జరిగినటువంటి కాసేపల్లి టోల్ ప్లాజాలో దాదాపు కరెక్ట్ సమాచారం లేదు కానీ 60 పైగా కంటైనర్లో ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఆవులు అక్కడ కంటైనర్ బోల్టా పడి దాదాపు 35 ఆవులు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. అయితే దీని మీద స్పష్టత లేదు. అయితే ఇది ఒక పెద్ద ముఠా పని జరుగుతూ ఉన్నది. మాకున్నటువంటి డౌట్ ఏంటంటే, అంత హడావిడిగా పోలీస్ డిపార్ట్మెంట్ రాత్రి కష్టపడి పని చేసినప్పుడు కూడా మాకున్నటువంటి డౌట్ ఏంటంటే, ఎందుకు అంత హడావిడిగా అక్కడ క్లియర్ చేసి అవన్నీ కూడా దాచిపెట్టి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనేది ఒక డౌట్ ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్ కౌ స్లాటర్ యాక్ట్ కానీ లేకుంటే యానిమల్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ కానీ సంఘటన జరిగిన తర్వాత హడావుడి చేసే బదులు అవి జరగకముందు ప్రికాషన్స్ తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కానీ, ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున గోమాతలు చనిపోయినాయంటే చాలా బాధాకరమైన విషయం. చాలా ఆ విషయం తెలిసిన వెంటనే దాంతోపాటు 2 మనుషులు కూడా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రోజుకి 100 ఆవులు కబేలాలకు తరలించబడుతున్నాయి. దానికి ఎటువంటి ఒక ఆవును ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వెటర్నరీ డాక్టర్ యొక్క పర్మిషన్ ఉండాలి, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి, దానికి ఆవుకి నీళ్లు, మేత ఇవన్నీ కూడా పెట్టాలి. ఎటువంటి ఒక లిటరల్గా చెప్పాలంటే కోళ్ళను కూడా జాగ్రత్తగా తీసుకువెళ్తారు. కానీ పశువుల విషయంలో, ఆవుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరుని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాం, మీరు యొక్క హిందూ వ్యతిరేక విధానాలను మానండి. మన గోవులు సంరక్షించే విషయంలో. రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీలోకి చేరుతున్న సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. పట్నంలోని 9వ వార్డు
నేసేపేట చౌడమ్మగుడి ఏరియాలో మాజీ మంత్రి కాల్వ ఆధ్వర్యంలో బుధవారం పద్మశాలి ఫ్యామిలీకి చెందిన 40 మంది కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు. రోజురోజుకు వైసీపీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు, రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. జిల్లా అధికార ప్రతినిధి పాల్గొన్నారు. ఈ వార్డులో మన బలం మరింత పెరిగేదానికి దోహదపడింది. ఇంతమంది పద్మశాలి నాయకులు అట్లాగే ఇతరులు అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. మళ్ళా తెలుగుదేశం పాలన వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, ప్రజలందరికీ మేలు జరగదు అనే ఒక బలమైన నమ్మకంతో మీరందరూ పార్టీలో చేరడం అనేది చాలా సంతోషకరం. ఈరోజు శ్రీనివాసులు గారు ఉన్నారు, మరి మిగతా పెద్దలందరూ కూడా, సిద్ధప్ప గారు అందరూ కూడా, వెంకటేష్ అందరూ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, ఒక విధ్వంసకర పరిపాలన చూసి ఇదేనా ప్రభుత్వం అంటే, ఇట్లాగైనా పరిపాలన చేసేదనే బాధ మనోవేదన అందరిలోనూ వ్యక్తమవుతుంది. మీరందరూ నేను వచ్చినప్పుడు మాట్లాడిన సందర్భంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఇట్లాంటి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదు కాబట్టి మళ్ళా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి. సంక్షేమంలో కోతలు పెడతా ఉన్నారు, కరెంటు ఛార్జీలు లాంటివి విపరీతంగా పెంచుతూ ఉన్నారు, నిత్యావసర సరుకుల ధరలు భయంకరంగా పెరిగిపోయినాయి. ఇన్ని సమస్యల మధ్య సామాన్య మధ్యతరగతి ప్రజలు బతకడం కష్టంగా ఉంది. కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి జరిగే ఒక పరిపాలన రావాలి, దానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో మీరందరూ ఇక్కడికి రావడం, మీ అందరి సహకారంతో. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో గురువారం గురుదక్షిణామూర్తికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, విభూది, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు గురుదక్షిణామూర్తిని అభిషేకంలో పాల్గొన్నారు. स्वामी पालक गुणवेला बेटी श्री कालहस्तीश्वर स्वामी फल अवाप्ति ओम स्कंदभूतजाय नमः, ओम कुमार गुरवे नमः, ओम सर्वसिद्धाय, ओम गणाध्यक्षाय नमः, ओम भावचंद्राय नमः, ओम गजाननाय नानाविधमनोः पुष्पाक्षतां समर्पयामि हस्तजोः समर्पयामि विजमानः लब्धिः अहेडमानो नेहवो दुर्गं समानाय प्रमोदीः కోవూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి బుధవారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్ మార్చారని ఆయన ఆరోపించారు. దేశంలో ఎక్కడా గంజాయి పట్టుబడినా వాటి మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతున్నాయని చెప్పారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పక్క ఏ దేశంలో మన భారతదేశంలో ఎక్కడ దొరికినా కూడా గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది. బీహార్ లో పెట్టుబడింది, దానికి ఎక్కడ మూలాలు ఎత్తుకుతుంటే ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది. అలానే ఉత్తరప్రదేశ్ లో పెట్టుబడి అక్కడ పట్టుబడితే దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది. హైదరాబాద్ లో కూడా మనం చూసాము, గత 3 నెలల ముందు కూడా గంజాయి పట్టుబడితే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చింది ముఠ, ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అని చూస్తే దానికి రూట్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ప్రదేశ్ గా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. గంజాయిని వ్యాపారంగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఆయనకి ఈ డబ్బు అంతా కూడా అనఫిషియల్ అమౌంట్, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే డబ్బు కాదు.
ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఒక పక్కన మన 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 యువత ఏదైతుందో యువత నిర్వీర్యం అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి రావట్లేదు. మన ఆంధ్ర రాష్ట్రం దిగుజారిపోతుంది. ప్రజలు మన ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రము డబ్బు బాగా పెరిగిపోయి ఆయన మాత్రం సంపద బాగా కోట్లు సంపాదించుకున్నారు. ఆయన బాత్రూమ్ కట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు అంటే ఆయన బాత్రూమ్ కమోడ్ బాత్రూమ్ కే 55 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి, వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి మన ప్రజలకి ఎలాంటి ఉపయోగం కలిగిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు, రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాము. ఇవాళ మన నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. మీకు అవకాశం కల్పిస్తాం, మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము, మా సమస్యలు అన్ని కూడా పరిష్కరించడం అని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మాట ఇస్తున్న తెలుగుదేశం పార్టీ జెండాని కోవిడ్ నియోజకవర్గంలో ఎగిరేస్తాము. వాళ్ళు మాకు చెప్పిన ఈ ప్రతి సమస్య పరిష్కారం కోసం మేము శక్తివంతం లేకుండా కృషి చేసి ఆ సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తానని చెప్పి చెప్తున్నాను. అలానే మా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని కూడా చేసుకుంటామని చెప్పి ఈ ముఖంగా అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రెసిడెంట్స్ కి, అలానే బుచ్చిరెడ్డిపాలెం మండల్ ప్రెసిడెంట్స్ కి, అలానే వార్డు ప్రెసిడెంట్ ఉసిరిపాటి ప్రసాద్ గారికి, ఇక్కడ ఇంత అద్భుతంగా నాకు మద్దతు తెలియజేసిన మండల నాయకత్వానికి, అలానే గ్రామ నాయకత్వానికి, ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ మహాధరణకు వెళ్తున్న ఆశా కార్యకర్తలు, సంఘ నాయకులను పోలీసులు అడ్డుకోవడం దారుణమని సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు అన్నారు. గురువారం విజయవాడకు భీమడోలు రైల్వే స్టేషన్ బస్టాండ్ మీదుగా ఉంగుటూరు, ద్వారకా, తిరుమల, భీమడోలు మండలాలకు చెందిన సుమారు 50 మంది ఆశాలను పోలీసులు అదుపులోకి తీసుకుని భీమడోలు పిఎస్ కు తరలించారు. ఆర్ లింగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు. ఆశా వర్కర్ల వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు చలో విజయవాడ నిర్వహించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశాలని వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి, పిహెచ్సిల దగ్గర నుంచి నోటీసులు ఇస్తూ నిన్నంతా కూడా బెదిరింపులకు గురి చేసింది. రాత్రి నుంచి బయలుదేరిన ఆశాలని ఎక్కడికక్కడే పోలీసులతో అరెస్టులు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది. ఇక్కడ భీమడోలు రైల్వే స్టేషన్లో ఉదయం ప్రయాణమైనటువంటి మన గుండుగోలను, భీమడోలు, ఈ చుట్టుపక్కల ద్వారకా, తిరుమల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలని భీమడోలు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మరి 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత నియంత్రితంగా మహిళల పట్ల వ్యవహరించడం అనేది పూర్తి అప్రజాస్వామికమైనది. మరి వారి న్యాయమైన సమస్యలు, కొన్ని ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి, ఆర్థికేతర సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి చాలా తీవ్రమైన పనిభారం పడతా ఉంది. ఆ పనిభారం పట్ల కూడా కనీసం చర్చించి పరిష్కారం చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం తప్ప దీనికి కనీసం ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి కూడా చిత్తశుద్ధి లేదు, దానికి గౌరవం లేదు. అసలు ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత కూడా లేదని కనబడుతుంది. నిన్నగాక మొన్న అంగన్వాడీని ఎంత చిత్రహింసలకు గురి చేశాడో మనం చూసాము. ఈ రోజు ఆశా కార్యకర్తల పట్ల కూడా ఎలా వ్యవహరిస్తున్నాడు, మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో కూడా ఈ ప్రభుత్వానికి తెలియదు. సొంత చెల్లినే వీధుల్లోకి నెట్టిన ఈ పెద్ద మనిషికి మరి రాష్ట్రంలో మహిళలు అంతకుమించి దారుణంగా వీధుల్లోకి నెట్టేసి వాళ్ళని అరాచకం సృష్టిస్తున్నాడు. ఇది మీకు తగదు. మీరు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఇరగవరం మండలం టీడీపీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఇరగవరం గ్రామానికి చెందిన పలువురు యువకులు గురువారం టీడీపీలో చేరారు. తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్యమల్లి రాధాకృష్ణ సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వీరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వంలో విసుగు చెందిన యువకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పలువురు బీసీ సామాజిక వర్గ వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో చేరటం, వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వీరందరూ కూడా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం అని అందరూ కూడా భావించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం జరిగింది. ఈరోజు వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసపూరిత సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా అభివృద్ధి పట్ల నిర్లక్ష్య ధోరణి కానీ, గ్రామాల్లో అభివృద్ధి జరగలేదనేది వీరందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబం ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాలు 9 నెలల్లోనూ కూడా ఎవరైతే గతంలో బీసీ సప్లాన్ నిధులు ఉన్నాయో ఈరోజు ఆ సప్లాన్ నిధులన్నింటినీ కూడా వేరే
కార్యక్రమాల కోసం డైవర్ట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి బీసీలను మోసం చేసిన విధానాన్ని పట్ల కూడా ఈరోజు బీసీలందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నెల 11న ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 11న సాయంత్రం పార్టీ కార్యాలయం పక్కన ఉన్న మైదానంలో ఈ సమావేశం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన కోరారు. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జన సైనికులకు, జనసేన పార్టీ అభిమానులకు, వీర మహిళలకు, మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా రేపు ఆదివారం 11వ తారీఖు సాయంత్రం 3:30 గంటలకి ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో జనసేన ఆత్మీయ సమ్మేళన సమావేశం జరుగుతూ ఉంది. దీనికి అందరూ కూడా ఆసనాలు కావాల్సిందిగా, ఇప్పటి వరకు పార్టీకి పనిచేయడానికి సమయం లేనటువంటి సోదరులు, యువతీ యువకులు, ఎలక్షన్ దగ్గర పడతా ఉంది కనుక మీ అందరూ కూడా కొంత సమయాన్ని వెచ్చించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి వారి అడుగులో అడిగేసి మరి ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి మీరందరూ కూడా సహకరించి రావాల్సిందిగా మీ అందరికి కూడా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఆహ్వానం పలుకుతా ఉన్నాను. రేపు ఆదివారం 11వ తారీఖు సాయంత్రం 3:30 గంటలకి పవర్పేటలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది. దీనికి తప్పనిసరిగా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగరేయడం కోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.